రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం రాత్రి సమయంలో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్స్ పడిపోతున్నాయి. 2 వారాల నుండి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు జనం. తెల్లవారుజాము నుంచే మంచు దుప్పటి కప్పేసి పగలంతా చలిగాలులతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. డిసెంబర్ చివరి వారంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉత్తర ఈశాన్య దిశ నుంచి క్రింది స్థాయి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగిందన్నారు. చాలా ప్రాంతాల్లో సివియర్ కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దీంతో చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు జనం. ఉదయం పూట చలి, దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుకు రోడ్డు కనిపించకపోవడంతో హెడ్లైట్స్ వేసుకుని ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ లోనూ చలి తీవ్రత పెరిగింది. ఉదయం 9 గంటలైనా పొగమంచు, చలి తగ్గడం లేదు. చలికి చంటి పిల్లలు, వృద్ధులు దగ్గు, జలుబు, జ్వరాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం రాత్రి సమయంలో వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధులున్న వారు బయటకు రావద్దంటున్నారు ఐఎండీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్ కు టెంపరేచర్స్ పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో చలితో పాటు పొగమంచు కమ్ముకుంటోంది. హైదరాబాద్ లోనూ చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ లో చలి తీవ్రతపై డీటెయిల్స్ తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ అందిస్తారు. వ్యాప్తంగా చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో కూడా ఇప్పటికే గడిచిన 15 రోజుల నుంచి చలి తీవ్రత సెకండ్ కోల్డ్ వేవ్ సందర్భంగా అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే చాలా జిల్లాలలో ఇటు చలి తీవ్రత కారణంగా ఇటు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ను మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రాంతాలలో మనం ఒకసారి గమనిస్తే జిల్లాల వారీగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా గరిష్టంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటు మెదక్ జిల్లాలో చూస్తే 10 డిగ్రీలు, హన్మకొండ 11, రామగుండం 12, నిజామాబాద్, హైదరాబాద్ 13, నల్గొండ, ఖమ్మం 14, విజయనగరం, కరీంనగర్ 15, మహబూబ్ నగర్, సూర్యాపేటలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే చూడవచ్చు చలి కారణంగా గడిచిన 15 రోజుల నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చాలా రకాలైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు సెకండ్ కోల్డ్ వేవ్లో భాగంగా అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటూ చాలా రకాలైన సలహాలను చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఉదయం వేళలో కూడా కొంత చలి తీవ్రత కొనసాగుతున్న క్రమంలో రాత్రి వేళలో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోయినటువంటి సిచ్యువేషన్ చాలా ప్రాంతాలలో అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు సుమారు మనం ఒకసారి గమనించినట్లయితే ఇటు హైదరాబాద్లో మనం ప్రస్తుతం చూడవచ్చు ఇటు చలితో పాటు పొగమంచు కూడా ఉదయాన్నే ఎక్కువ కురుస్తున్న క్రమంలో అయితే ప్రజలందరూ కూడా ఉదయాన్నే అవసరమైతేనే బయటికి రావాలి. ఎందుకంటే ఉదయం సూర్యోదయం అనంతరం మాత్రమే బయటకు వచ్చినట్లయితే ప్రజలకు కొంత చలి తీవ్రతపై ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు వాకింగ్ చేసేటువంటి ప్రజలైతే ఉదయాన్నే తెల్లవారుజామున చలిలో వాకింగ్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు చలి కారణంగా ఉదయాన్నే వాకింగ్ చేసే క్రమంలో కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నందున ఉదయాన్నే ఇటు మాస్క్ కూడా ధరించాలంటూ ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజులుగా చలి తీవ్రత కారణంగా అయితే చాలా జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి ప్రజలు ప్రధానంగా ఇటు చూస్తే వృద్ధులు, అదేవిధంగా చిన్నారులు, అంతేకాకుండా ఇటు గర్భిణీలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే వైద్యులు సూచనలు జారీ చేసిన క్రమంలో రానున్న మరొక వారం రోజుల పాటు కూడా చలి తీవ్రతలు ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే రానున్న రోజుల్లో ఇటు ఈశాన్య ఉత్తర గాలులు వీసేటువంటి అవకాశం ఉన్న క్రమంలో చలి తీవ్రత ప్రస్తుతం కొంత ఎక్కువగానే ఉంటుంది. సో మరికొద్ది రోజుల్లోనే చలి తీవ్రత కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉన్న క్రమంలో రానున్న వారం రోజుల పాటు అయితే ఉష్ణోగ్రతలు మరింత కనిష్ట స్థాయికి చేరుకుంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటు ఉదయం వేళలో చలితో పాటు పొగమంచు కారణంగా అయితే వాహనదారులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం హైదరాబాద్ వ్యాప్తంగా గమనించవచ్చు. ఎందుకంటే ఉదయం తెల్లవారుజాము నుంచే ఇటు వాహనాల రాకపోకల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో చలి మంచు కారణంగా అయితే మనం చూడవచ్చు ఒకవైపు చలి మరొకవైపు పొగమంచు కారణంగా రోడ్లు కూడా కొంత కనిపించినటువంటి సిచ్యువేషన్లో వాహనాల మూమెంట్ కూడా కొంత
స్లోగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పటికే జిల్లాలలో గమనించినట్లయితే చలి తీవ్రత కారణంగా చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కనిష్ట డిగ్రీల్లో నమోదవుతున్న క్రమంలో ప్రజలు బయటికి రావాలంటేనే కొంత జంకుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఈ చలి తీవ్రత ప్రస్తుతం మనం చూడవచ్చు, ఈ చలికాలంలో ఇది సెకండ్ కోల్డ్ వేవ్గా చెప్తున్నాం. సో ఈ సెకండ్ కోల్డ్ వేవ్ ప్రభావం అనేది మరొక వారం రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుంది. సో కనిష్ట డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉదయం వేళల్లో వాకింగ్ వెళ్ళేటువంటి ప్రజలు తప్పనిసరిగా ఇటు మాస్కులను ధరించడంతో పాటు స్వెటర్స్ అదేవిధంగా మఫ్లర్లను ధరించి అయితే జాగ్రత్తలు పాటించాలని ఇటు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ఇటు చలి తీవ్రత కారణంగా ఇటు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో పాటు అదేవిధంగా ముఖ్యంగా ఆస్తమా పేషెంట్లు అయితే జాగ్రత్తలు పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే వైద్యులు సూచిస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా మరొక వారం రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు అయితే తగు జాగ్రత్తలు పాటించి చలి నుంచి ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. కెమెరామెన్ సంజయ్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.